సోనం వాంగ్చుక్ పాకిస్తాన్తో సంబంధాలు వచ్చిన ఆరోపణలపై ఆయన భార్య గీతాంజలి వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ జరిగిన సదస్సుకు సోనం హాజరైన మాట వాస్తవమే అన్నారు. అయితే సదరు పర్యటన లడాక్ పోలీసులు వక్రీకరించారని గీతాంజలి అంటున్నారు. అంతేకాదు సోనం అరెస్టును తాను కోర్టులో సవాల్ చేస్తానన్నారు. సోనం వాంగ్చుక్ పర్యావరణవేత్తగా దేశమంతా తెలిసిన పేరు. అయితే సోనం వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని లడాక్ డీజీపీ ఎస్డీ సింగ్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలకు సంబంధించి సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తాజాగా వివరణ ఇచ్చారు. సోనం వాంగ్చుక్కు పర్యావరణ అంశాలకు సంబంధించి పాకిస్తాన్తో సంబంధాలున్న మాట వాస్తవమేనన్నారు. అంతే తప్ప దేశ భద్రత వంటి అంశాలకు సంబంధించి ఏమాత్రం సంబంధాలు లేవని గీతాంజలి ఆంగ్మో కుండబద్దలు కొట్టారు. పర్యావరణానికి సంబంధించి పాకిస్తాన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుకు సోనం వాంగ్చుక్ హాజరయ్యారని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు సదరు సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిందని గీతాంజలి గుర్తు చేశారు. ఈ సందర్భంగా గీతాంజలి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్తో కలిసి భారత్ క్రికెట్ ఆడొచ్చు, కానీ పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పాకిస్తాన్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సుకు సోనం హాజరు కాకూడదా అని గీతాంజలి ఆంగ్మో సూటిగా ప్రశ్నించారు. క్లైమేట్ చేంజెస్ కు సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం మేరకు సోనం వాంగ్చుక్ పాకిస్తాన్కు వెళ్లారని ఆమె వెల్లడించారు. అంతేకాదు పాకిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై సోనం వాంగ్చుక్ ప్రశంసల జల్లు కురిపించారని గీతాంజలి తెలియజేశారు. భారత్లో పర్యావరణ పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కూడా సోనం కొనియాడారని ఆమె గుర్తు చేశారు. అయితే క్లైమేట్ చేంజెస్కు సంబంధించిన సదస్సుకు తాము వెళితే సదరు పర్యటనను లడాక్ డీజీపీ ఎస్డీ సింగ్ వక్రీకరించారని గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. ఈ సందర్భంగా లడాక్ పోలీసుల తీరును గీతాంజలి ఎండగట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని అసాంఘిక శక్తిగా చిత్రీకరించడం లడాక్ పోలీసులకే చెల్లిందన్నారు. అంతేకాదు స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి చైనా తయారీ వస్తువులను బైకాట్ చేయాల్సిందిగా గతంలో సోనం వాంగ్చుక్ పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోనం వాంగ్చుక్ 100% దేశభక్తులని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అటువంటి సోనంను జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని గీతాంజలి ఆంగ్మో వ్యాఖ్యానించారు. ఇది సోనం అరెస్టుపై తాను న్యాయస్థానంలో పోరాడుతానని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు భారత్లో నేపాల్ తరహా ఉద్యమాలొస్తాయంటూ లడాక్ స్థానికులను రెచ్చగొట్టేలా పోలీసులు ఆరోపించడాన్ని గీతాంజలి కొట్టివేశారు. సోనం అనేది ఒక అర్థంలో అయితే పోలీసులు ఆయన మాటను వక్రీకరించారని గీతాంజలి ఆరోపించారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు సానుకూల వైఖరితో వ్యవహరించకపోతే అంతిమంగా ప్రజలు తిరుగుబాటు వస్తుందని మాత్రమే సోనం అన్నారని గీతాంజలి వివరణించారు. అంతేకాదు ఎక్కడా నేపాల్ తరహా ఉద్యమాలనే మాటను సోనం ఉపయోగించలేదని ఆమె వివరణించారు. కాగా పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని లడాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్డీ సింగ్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు లడాక్ అల్లర్ల నేపథ్యంలో సోనంను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు ఆయన తరలించారు. లడాక్ రాష్ట్ర హోదా ముసుగులో స్థానికులను సోనం వాంగ్చుక్ రెచ్చగొట్టారని పోలీసుల ప్రధాన అభియోగం. కాగా లడాకు రాష్ట్ర హోదా కోరుతూ ఇటీవల లేహ్లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు లేహ్ వీధుల్లోకొచ్చారు. రాష్ట్ర హోదా కోరుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో 4 చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. అంతేకాదు పోలీస్ వాహనాలకు ఆందోళనకారులు నిప్పు కూడా పెట్టారు. అంతిమంగా సదరు ఆందోళన వెనుక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఉన్నారన్న ఆరోపణలు పోలీసు వర్గాల నుంచి వచ్చాయి.
ఏదేమైనా సోనం వాంగ్చుక్ అరెస్టు వివాదాస్పదంగా మారింది.